పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదంటారు. ప్రస్తుతం పాలస్తీనా వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, లేకపోతే పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా ఒక తరం అంతా కూడా అక్కడ మన చేతిలో పెట్టుకుని ఆ తరం చేసే దరిద్ర పనులని భరించక తప్పదు. ఎందుకంటే భారతదేశం మీద ద్వేషం 3 తరాల నుంచి నూరిపోశారు. వాళ్ళ బిడ్డలే కదా ఇప్పుడు ఉండేది. మనం పీఓకే తీసుకున్నా సరే వాళ్ళు ఇండియాకి వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ ఉంటారు. మన డబ్బులతో తింటూ రేపు పొద్దున మనకి ద్రోహంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాఠ్య పుస్తకాల నుంచినే భారత్ అంటే విషం నింపారు. అసలు భారతదేశం స్వతంత్ర దేశం కాదని, భారతదేశానికే పాకిస్తాన్ స్వాతంత్రం ఇచ్చిందని రాశారు. అదే చదివినోడికి ఇవాళ ఎట్లా తెలుసుద్ది చరిత్ర. ఇకపోతే పాలస్తీనాలో చివరికి పాలస్తీనా అనేది ఒక స్వతంత్ర దేశం. యూదులు అనేటువంటి వాళ్ళు, పాలస్తీనా అనేది ముస్లింలది, యూదులు అనేటువంటి వాళ్ళు కుక్కలు అంటూ పాటలు నేర్పుతా చిన్నతనం నుండి పెంచుతున్నారు పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళని ఈ హమాస్ తీవ్రవాద భావజాలికులు వాళ్ళు. మరి అట్లాంటిది చిన్నతనం నుండి తయారు చేశారు. ఇప్పటికీ 3 దశాబ్దాలకు 3 తరాలుగా అదే నడుస్తుంది. ఇంకా వాళ్ళని ఎలా మార్చాలి? అలాంటి దరిద్రంతో పెరిగినటువంటి వాళ్ళే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతుంటే అదే ఇజ్రాయెల్ చెప్తోంది ప్రపంచం ఆలోచించాల్సింది వాళ్ళ భావజాల వ్యాప్తిని గ్రహించండి అని.